కేవలం రెండు సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్కి టాలీవుడ్ టు బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక్క స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలు పెడతాడా అని ప్రభాస్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ వేసవి నుంచే ప్రారంభమయ్యే సూచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రెజెంట్ సందీప్ రెడ్డి వంగ కమిట్ అయిన మూవీ లిస్ట్లో యానిమల్ పార్క్, అల్లు అర్జున్ 24, స్పిరిట్ ఈ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే బన్నీది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. రణబీర్ ఏమో రామాయణం 2 భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4తో ఇలా వరుస చిత్రాలు లైన్లో పెట్టాడు. అంటే రణబీర్ కూడా ఇప్పుడంత సులభంగా దొరికేలా లేడు. ప్రభాస్ డేట్స్కి కూడా టైం పట్టేలా ఉందట. సో ఈ గ్యాప్లో రామ్ చరణ్తో ఒక సినిమా చేసే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్లు లేటెస్ట్గా గాసిప్ ఒకటి వినబడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఒక రౌండ్ చర్చలు కూడా జరిగాయట. కార్యరూపం దాల్చడానికి టైం పట్టొచ్చని వినికిడి. ఇక పెద్ది మూవీ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ సుకుమార్తో అనుకున్నట్లు ఆర్సీ 17 కాస్త నెంబర్ మారి ఆర్సీ 18 అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి క్లారిటీ రావాలి అంటే అప్డేట్ వచ్చేంత వరకు ఎదురు చూడక తప్పదు.